సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక కార్యకర్త చనిపోయినటువంటి నేపథ్యంలో ఆళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అతని విగ్రహావిష్కరణకు వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో తన కారు కింద ఒక వ్యక్తి పడి చనిపోయినటువంటి ఘటన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కేసు అందులో ఇప్పుడు కీలకమైనటువంటి మలుపు తిరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటుగా అందులో ప్రయాణిస్తున్నటువంటి పేర్ని నాని కావచ్చు, విడుదల రజని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాని మీదన ఏదైతే కంప్లైంట్ అంటే వాళ్ళందరి మీదన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, వాళ్ళందరూ నిందితులుగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేశారు. ముందస్తు బెయిల్ కోసం జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం అప్లై చేశారు. కేసు క్వాష్ చేయడమా బెయిలా అన్నటువంటిది కోర్టు దగ్గర ఉన్నటువంటి అంశం. ఈ సందర్భంలో తన మీద అక్రమ కేసు పెట్టారంటూ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కూడా వాళ్ళ పిటిషన్లతో యాడ్ చేశారు. వైవి సుబ్బారెడ్డి అలాగే నాగేశ్వర్ రెడ్డి వాళ్ళ పిఏ వీళ్ళందరిది కలిపి ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న వాదనలప్పుడు వారం రోజులు వాయిదా వేయమని అడిగింది ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్. అయితే అలాగే ఇచ్చేటట్టయితే వాయిదా వేసేటట్టయితే ముందుగా జగన్ని అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వండి, జగన్ని కానీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా అని ఇటు డిఫెన్స్ తరపున వీళ్ళు వాదించారు. అయితే ఇమీడియట్గా ఇవాళ విచారిస్తామంది న్యాయస్థానం. ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా వారం రోజులు వాయిదా వేస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. డ్రైవర్ వెహికల్ ప్రమాదం జరిగితే డ్రైవర్ది బాధ్యత అవుతుందా, పక్క వాళ్ళది కూడా బాధ్యత అవుతుందా, అందులో ఉండే వాళ్ళందరిది బాధ్యత అవుతుందా అంటూ నిలదీయడంతో పాటుగా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళని ఎవరిని మీదనా కూడా తక్షణం ఏ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ఈ రెండో వెర్షన్ కొన్ని మీడియాల్లో, ఈ ఒక్క వెర్షన్ కొన్ని మీడియాల్లో, మొత్తం వెర్షన్ 1-2 మీడియాల్లో. ఇది ప్రస్తుతం వచ్చినటువంటి అంశం.